హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హైటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా అప్కమింగ్ సెమీ కండక్టర్ సెక్టర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, దానిపై మన సార్ ఏం చెప్తారనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, కంప్లీట్గా చైనా మార్కెట్ అనేది సెమీ కండక్టర్ ఈ ఫ్యాక్టరీస్ మీద, వాటి ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందనే విషయం చాలామందికి తెలుసు. బట్ ఆ మార్కెట్ మొత్తాన్ని ఇండియా క్యాప్చర్ చేద్దాం అనుకునే ఒక ప్లానింగ్లో ఉంది. దానివల్ల ఇప్పుడు సెమీ కండక్టర్ స్టాక్ మార్కెట్ సంబంధించిన ప్రైజింగ్ ఏదైతే ఉందో అది హైవీగా పెరగబోతుందనే స్టేట్మెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇన్కేస్ సెమీ కండక్టర్ ప్రపంచం అనేది కంప్లీట్గా మారబోతుందంటారా? ఇండియాలో దాని ఫ్యూచర్ ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే చైనా కన్నా మనకి తైవాన్ ఎక్కువ ఉంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ తైవాన్లో బాగా డెవలప్డ్. అంటే మొత్తం గ్లోబుకి, వరల్డ్ మొత్తానికి మన మొబైల్ ఫోన్లో చిప్స్ కావాలన్నా, టీవీలో చిప్స్ కావాలన్నా, సో ఇలాంటి సెమీ కండక్టర్ చిప్స్ మనకి ఎక్కడ కావాలన్నా కూడా 40% తైవానే మనకి సప్లై చేస్తుంది ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తానికి. సో తర్వాత మన ఇండియా అంటే తర్వాత ప్లేస్లో చైనా ఉంది. చైనా అబౌట్ 30% సప్లై చేస్తున్నారు. సో మన ఇండియా మొన్నటి వరకు చూస్తే 6 months బ్యాక్ వరకు చూస్తే ఓన్లీ మనం సప్లై చేసింది ఓన్లీ 2%. మనం సప్లై చేసేదానికన్నా మనకు వచ్చింది అంటే 2% మన ఇండియాకి సరిపోదు. సో మనం ఎక్కువ దాని మీద మనము ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాం సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఇంపోర్ట్స్ ఉంటే ఏమవుతుందంటే మనం డాలర్స్ రూపంలో పే చేయాలి వాళ్ళకి. డాలర్స్ రూపంలో పే చేసినప్పుడు మనకి మన ఇండియన్ కరెంట్ అకౌంట్ ఉంటుంది కదా, జీడిపి మొత్తం. సో మన బడ్జెట్కి దీనికి డెఫిషిట్ ఉంటుంది. సో డెఫిషిట్ 4.8% దాకా వెళ్ళిపోయింది. సో ఇది 3.6 అలా ఉంటే గుడ్ అన్నట్టు. సో దానికన్నా 4 కన్నా పెరిగితే కొద్దిగా అన్నట్టు ప్రాబ్లం అన్నట్టు. సో అలాంటప్పుడు మనకి సెమీ కండక్టర్స్ మీద మనం ఎక్కువ ఆధారపడుతున్నాం. సో సెమీ కండక్టర్స్, దాని తర్వాత గోల్డ్ లేదా పెట్రోలు, వీటిని మనం యాక్చువల్గా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్లనే మన రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, మన రూపీ వీక్ అవుతుంది. దీనికొని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 3 సెక్టర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్, తర్వాత ఆయిల్కి ఆల్టర్నేట్గా మనకి ఈవీని తీసుకొస్తుంది, పెట్రో స్టాక్స్ ఎనర్జీ స్టాక్స్ని తీసుకొస్తుంది. దాని తర్వాత గోల్డ్ లాస్ట్ ఇయర్ కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చారు, కానీ నెక్స్ట్ బడ్జెట్లో డెఫినెట్గా గోల్డ్ని దే ఆర్ గోయింగ్ టు లాక్. సో గోల్డ్కి చెక్ పెట్టబోతున్నారు, సో ఇంపోర్ట్స్కి. దాని తర్వాత నెక్స్ట్ సెమీ కండక్టర్స్. సో మనకి ఇప్పుడు చూస్తే అందరికీ ఇంట్లో నలుగురు ఉంటే 4 ఫోన్లు ఉన్నాయి. సో కొంతమందికి 2 ఫోన్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి చిప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మళ్ళీ అగైన్ చైనా, తైవాన్. అదే మనం టీవీలు వాడుతున్నాం, ఒక్కొక్క ఇంట్లో ఒక టీవీ ఉంది, లేదంటే కొన్ని ఇళ్లలో 2 టీవీలు 3 టీవీలు కూడా ఉన్నాయి. వాటికి కూడా చిప్స్ అక్కడి నుంచే వస్తున్నాయి, సెమీ కండక్టర్స్ ఇవన్నీ. సో వీటిని ఎట్లయినా సరే మనం వీటికి చెక్ పెట్టి ఇవి తగ్గించుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, సో వీటికి సబ్సిడీ ఇచ్చింది. సో మన ఇండియాలో ఎవరైతే తయారు చేస్తారో సో వాళ్ళకి 50% మేము ఇన్వెస్ట్మెంట్లో 50% మేము ఇస్తాం. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి, ఒక 100 కోట్ల ఇండస్ట్రీ పెట్టండి, 50 crores మేము ఇస్తాం. సో అలాగా ఇండస్ట్రియలిస్ట్ని, సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఇవి కూడా హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఇవాళ రేపట్లో మొబైల్ ఫోన్ చిప్స్ ఎవరికి వద్దు, లేదంటే న్యూ టెక్నాలజీ వస్తుంటాయి, న్యూ ఎలక్ట్రికల్ థింగ్స్ వస్తుంటాయి. సో మనం రానున్న రోజుల్లో మనం రోబోస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో వాటికి కూడా ఎలక్ట్రిక్ చిప్స్ వాడాలి. ప్రతిదానికి మనం ఎలక్ట్రికల్ థింగ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో మనం హెయిర్ డ్రైయర్ దగ్గర నుంచి, సో ఏదైనా కానీ, సో రిమోట్ దగ్గర నుంచి అన్నిటికీ చిప్స్ మీద పనిచేస్తున్నాయి. వీటి కోసమని 50% సబ్సిడీ ఇచ్చింది. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంకొన్ని కంపెనీస్ కూడా లాంచ్ అయ్యాయి. అంటే గవర్నమెంట్ తీసుకున్న సబ్సిడీ ఇలాంటి ప్రో నిర్ణయాల వల్ల ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. సో వీటిలో కొన్ని స్టాక్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి. సో ఇంకా పెరగాల్సినవి ఏమున్నాయో చూడాలి. అంటే ఏదైతే మేజర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పెరిగిపోయారు, సో 5 times. సో అలాగా మేజర్ ప్లేయర్స్ అందరూ పెరిగిపోయారు. అంటే సెంటమ్ ఎలక్ట్రానిక్స్ అనేసి, టెక్నో ఎలక్ట్రికల్స్ అనేసి, వీళ్ళందరూ నార్మల్గా చిప్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళందరూ బాగా 5 times అయ్యాయి ఆల్రెడీ. సో ఇప్పుడు కొత్త స్టిల్ వీటిలో కూడా ఇంకా ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా అంటే 140 కోట్ల జనాభాకి ఎలక్ట్రిక్ థింగ్స్కి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి. ఇంకా జనాభా పెరుగుతుంటుంది. సో కొత్త ఇళ్ళు వస్తుంటాయి, వాటికి సంబంధించిన టీవీ సేల్స్ పెరుగుతుంటాయి. సో మొబైల్ ఫోన్స్ పెరుగుతుంటాయి, ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి మొబైల్ ఫోన్స్.
సో నేను అప్డేట్ వస్తున్నాయి మొబైల్స్ 12 అంటాడు, 12 ప్రో అంటాడు, 13 అంటాడు, 13 ప్రో అంటాడు. సో అందరూ దానికి అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఐఫోన్ అంటారు 15, 16 అయిపోయింది, 17 అంటాడు. ఎవ్రీ ఇయర్ ఒక తీసుకొస్తూ ఉంటాడు. సో వీటన్నిటికీ కంపల్సరీగా మన ఇండియాలో మంచి స్టాక్స్ ఉన్నాయి. వీటి గురించి రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి వేటికి ఆర్డర్స్ ఉన్నాయో చూడాలి. డెట్ ఫ్రీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి ఏమున్నాయో చూడాలి. క్యాష్ ఫ్లోస్ బాగున్న కంపెనీస్, డెట్ లేని కంపెనీస్ చూసుకోవాలి. ఇవన్నీ నార్మల్గా స్మాల్ క్యాప్సే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఏం తయారు చేయట్లేదు కాబట్టి, చిన్న చిన్న కంపెనీలు చేస్తున్నారు కాబట్టి, స్మాల్ క్యాప్ కాబట్టి డెట్ ఫ్రీ ఉన్న కంపెనీస్, ఆర్డర్స్ ఎక్కువ ఉన్న కంపెనీస్ ఏమున్నాయో చూసి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ మన ఇండియాకి కావాల్సిన అవసరాలకు తగ్గట్టు డెఫినెట్గా చాలా పెద్ద ఇండస్ట్రీ అవ్వబోతుంది. అండ్ చాలా ఫోన్ కంపెనీస్ కూడా ఏంటి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని మొదలు పెట్టబోతున్నాయని కూడా తెలుస్తూ ఉంది. యాపిల్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్లు కానీ, ముఖ్యంగా అనదర్ బిగ్ కంపెనీస్ అయిన OnePlus కానీ, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఎన్నో మొబైల్ కంపెనీస్ ఇండియాకి రాబోతున్నాయనే స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఇవంతా కూడా ఒక పాజిటివ్ న్యూస్ కింద చూడొచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. సో గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు ఒక ఫోన్ని చైనా నుంచి ఇక్కడికి తీసుకొస్తే మీరు దాన్ని డబుల్ పే చేయాలి. సో అదే మీరు దానికి సంబంధించిన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పార్ట్స్ మీరు చైనా నుంచి తెచ్చుకొని సో ఇక్కడ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మితే మీరు జస్ట్ జిఎస్టీ పే చేస్తే చాలు. దానికి కూడా మళ్ళీ ఇన్పుట్ క్రెడిట్ ఇస్తారు. సో అది కూడా మనకి 15% మొబైల్ బట్టి 10,000 లోపల మొబైల్ ఉంటే 5% అని, 10,000 కన్నా 20,000, 25,000 ఉంటే 15% అని ఇలాగా. సో నార్మల్ ఇండియన్ స్లాబ్ ట్యాక్స్ రేస్ పే చేసుకుని సరిపోతుంది. అదే మనం వేరే కంట్రీ నుంచి తీసుకొస్తే జిఎస్టీ పే చేయాలి, ప్లస్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ పే చేయాలి. సో అందుకని చెప్పేసి మనకి ఐఫోన్ ఇలాంటి ఎక్కువ రేట్లు. అమెరికాలో చూస్తే మన బ్లాక్ ఫ్రైడే అమెరికాలో చూస్తే 70,000 పడింది 16, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 70,000కి సేల్ అయింది. మనకి ఇక్కడికి వచ్చానికి 1,50,000 అవుతుంది. ఎందుకంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ 200% ఉంది. సో 100% ఎక్స్ట్రా. హోప్ఫుల్లీ ఇది ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్ అవుతుంది అనేది అనిపిస్తుంది సార్. డెఫినెట్గా అండి. మోడీ తీసుకున్న నిర్ణయాలు పర్టికులర్గా సో ఎప్పుడైతే మేక్ ఇన్ ఇండియా అన్నారో సో ఇది గేమ్ చేంజర్. వండర్ఫుల్ సార్. అండ్ అప్కమింగ్ 2025కి సంబంధించి ఎటువంటి స్టాక్స్ అనేవి మనకి హైలైట్ కానున్నాయి, దానిపై డీటెయిల్స్ కూడా వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేయబోతున్నాం. సో వచ్చే ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.